బాబాయ్ అప్పుడు స్టార్ట్ చేశారా? ఒక మాట చెప్పలేదు కదండి నాకు. అదండి మ్యాటరు. వెల్కమ్ టు తీన్మార్. మరి రోజులకి మిమ్మల్ని నవ్వించడానికి మేము రెడీగా ఉన్నాం. నవ్వడానికి మీరు రెడీగా ఉన్నారా? మీకు తెలిసిందే కదా మా గురుగారు, అదే ఆ న్యూమరోపతి గారు టైంకి అసలు రాడండి. ఆడ గురించి చెప్పాలి. నా యజమానండి, ఈ షాప్లో నేను పనిచేస్తాను. ₹1 అండి. సంవత్సరం నుండి పనిచేస్తాను నేను. నాకు ₹1 కూడా ఇంతవరకు ఇలే. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, పాలేర్లు గీలేర్లు వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ నాకు అసలు జీతం సంవత్సరం నుండి పనిచేస్తాను, ₹1 కూడా ఇవ్వలేదు ఇంతవరకు. ఏదో ఒక వాని సంగతి చెప్తా. ఆడ ఏదో టైంకి వస్తాడు, నేనే వేడి చేస్తాంట. అంతలోపు ఒక నిద్ర వేసుకుంటా. అబ్బా ఫుల్ నిద్ర, నైట్ నిద్ర లేదు. అబ్బోయ్ అమ్మా. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది అమ్మా. అయ్యగారు రే ఏంట్రా చాలా ఎక్కువ చేస్తున్నావు. మన ఆఫీస్కి 5 నిమిషాలు లేట్ అయితే నీ ఇష్టం వచ్చాడు కుర్చీ వాడుకుంటావు, బల్ల వాడుకుంటావు, ఫ్లోర్ గుడ్డలు కూడా వాడుకుంటావు. తంతా ఈసారి తిట్టడం కాదు, దమ్ముంటే నా జీతం డబ్బులు నాకు ఇవ్వు. దమ్ము ఉన్నదో లేదో తర్వాత చెప్తాను, తర్వాత ఇస్తాలే జీతం. ముందు అసలు విశేషాలు ఏంటో చెప్పు. ఏం లేదు, మనకు పాలు పోసి అమ్మాయి ఉంది కదా. అవును, ఈరోజు పాలు పోసింది. ఏందే ఈరోజు పాలు పోసింది? అదో పెద్ద విషయం. అవి కాదురా, వేరే చెప్పురా. మన పేపర్ వేసేవాళ్ళు లేడు, పేపర్ వేసేవాడు ఉన్నాడు. వాడు కూడా పేపర్ వేసాడు. బా అందుకే రండి అంటే నాకు ఊర్లో విశేషాలు ఏంట్రా? ఆ కోటా టైలర్ గారు ఏం చేస్తున్నాడు? ఏమో అన్నాడు, నన్ను అడిగితే నాకేం తెలుసు. నేను అడగల పోయి. మరి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? పని చేస్తున్నా. పని చేస్తున్నావా? పని చేయరా? కాలుతుడు పని చేయరా? కాలుతుడు ఏదో తొక్కొచ్చావు, నేను చూడను. నువ్వు బాగా ఎక్స్ట్రాలుగా ఉన్నాయి. ఊర్లో విశేషాలు ఏంటే? విశేషాలు ఏం కానీ మీకు ఉత్తరం వచ్చింది. రాసిన అడ్డగాడు దేవుడు మీ నాన్న. మా నాన్న రాశాడు. అవును, చదవమంటారా? చదివా గాడి దేవుడు నేనే. చదువు. ఏమైందిరా? మన ఉత్తరం కాదు, పక్కింటి కూర్చొని. దానికి ఎందుకు అంత బిల్డప్? మన అడ్రస్ మీద రాశాడు. ఇచ్చేదా? ఇచ్చేతాను కానీ అయ్యగారు, ఇదే నా జీతం డబ్బులు ఇవ్వాలి అయ్యగారు. మీరు ఎక్కడికి వెళ్ళిపోతాను రా? ఎక్కడికి వెళ్ళిపోతాను? ఆల్రెడీ నువ్వు నాకు అప్పు ₹5,000 ఉన్నావు. ఈ నెల ఇంకా ₹2,000 నీకు ఇచ్చేస్తే ఇంకా 3 నెలలు నా దగ్గర పని చేయాలి. అర్థమైందా? 3 నెలల ఏదో ఒకప్పుడు ₹100 తీసుకున్నా, దానికి వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రుడు అన్ని వడ్డీలు కల్పించావా? మరి అలాగే ఉంటది వీటితోనే. నేను ఈ పండగకి ఊరు వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకురా? పండగ కదా. అవసరం లేదు, సెలవులు లేవు ఇంకా నీకు. అయ్యగారు, మా భార్య నా శోభనం రాత్రి పట్టు చీర లేదని చెప్పి ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. మీరేమో ఆ డబ్బులు ఇవ్వరు. ఈ డబ్బులతో నేను దానికి పట్టు చీర కొనియను. నాకు ఈ జన్మలో శోభనం అవ్వదు. ఇంతే, నా జన్మ తిందే, నా బతుకం తిందే. అంత బాధపడకలేరా? మా ఆవిడ కట్టేసిన ఉన్నాయి, ఏదో ఒకటి ఇచ్చేద్దాం ఆ అమ్మాయికి, చేసుకుందులే. అంటే నా పిల్లలు సెకండ్ హ్యాండ్ అనుకున్నా. సారీ, ఒకటే సెకండ్ హ్యాండ్ రా. ఫోన్ రింగ్ అవుతుంది చూడండి. అవునయ్య గారు, చెప్పడం మర్చిపోయా. నాకు ఉద్యోగం వచ్చింది అయ్య గారు. ఏంట్రా? నాకు ఉద్యోగం వచ్చింది. నీకు ఉద్యోగం ఇచ్చినోడు అదవేమరా? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో. రే, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో పని చేయాలంటే దానికి ఎక్స్పీరియన్స్ కావాలరా. ఇన్నాళ్ళు మీ దగ్గర పని చేశాను కదా, అదే ఎక్స్పీరియన్స్. అంటే నేను మెంటలో ఉన్నా? ఏ కాదా? తంతా మళ్ళీ రింగ్ అవుతుంది. హలో నాన్న, ఏంటైంది నాన్న? నేను వచ్చేస్తాను నాన్న, ఏం బాధపడకండి. నేను 5 నిమిషాల్లో మీ ఇంటి దగ్గర ఉంటాను కదా. రే, నాన్నకు బాగలేదు, నేను అర్జెంట్గా వెళ్ళొస్తాను. షాప్ అంతా చూసుకో. ఏంటో అదే ఫీలింగ్, ఎక్స్ప్రెషన్ నువ్వు. వెళ్ళండి. దరిద్రుడు వెళ్ళిపోయాడు. ఇదంతా మందే. ఆ రాని అని సంగతి చెప్తా. నా పిల్లలకి నాకు శోభనం కాదు, ఈ డబ్బులు ఏడు, అదేమో పట్టించేదేమని పట్టింది. మా అత్తగారేమో ఇంటికి కూడా రాని తెలియదు. నువ్వు మారవా? జీవితంలో మారవా? ఏం సీట్లేక బిల్డప్. ఇదిగా చెప్పండి. ఊర్లో విశేషాలు కాకుండా ఇంట్లో విశేషాలు చెప్పు. ఇంట్లో నా అయ్యగారు, ఇది మన ఇంట్లో విశేషాలు చెప్పాలా? చెప్పురా. అంతే అంటారా? చెప్పురా. అంతే. మన ఇంట్లో పిల్లి లేదు అయ్యగారు. పిల్లి ఉంది, మన పెంపుడు పిల్లి. ఇంత ఉంటుంది. చచ్చిపోయింది అయ్యగారు. చచ్చిపోయిందా? చూడండి, అదే అలా చెప్తాడా.
ఇంట్లో చిన్న పిల్లి చచ్చిపోయింది అది చెప్తుండు. పిల్లి ఎలా చచ్చిపోయిందిరా? మన కుక్క లేదు గారు, కుక్క ఉంది మన జిమ్మి, గింత గింత హైట్ ఉంటుంది కుక్క. అవును, అది గొలుసులు తెంపుకుని పిల్లిని చంపింది. అబ్బా, మన కుక్క గొలుసులు తెంపుకున్నట్టు పిల్లిని చంపిందంట. మరి కుక్క గొలుసులు ఎలా తెంపిందిరా? మన కార్లు పెట్టే షెడ్ లేదు అయ్యగారు, మన కార్లు పెట్టే షెడ్ అది అంటుకొని మంటలు ఎత్తా అంటే భయపడి గొలుసులు తెంపుకుంది అయ్యగారు. రే ఏంటో నువ్వు చెప్పిందే? మన కార్ల షెడ్, మన కార్ల షెడ్ కాలిపోయింది. కార్ల షెడ్ ఎలా కాలిపోయిందిరా? మన ఇల్లు లేదు అయ్యగారు, మన బిల్డింగ్, మన పెద్ద ఇల్లు, 3 అంతస్తుల ఇల్లు. అవును, అది కాలుకుంటా వచ్చి కార్ల షెడ్ అంటుకున్నది అయ్యగారు. మన 3 అంతస్తుల బిల్డింగ్ ఎలా కాలిపోయిందిరా? మొన్న పరదాల దగ్గర దీపం పెట్టిలే, ఆ పరదాలు కాలుకుంటా బిల్డింగ్ కాలిపోయింది. పరదాల దగ్గర దీపం ఎవరు పెట్టారా? ఏమండి, మన మీ అత్తగారు ఉన్నారు కదా, మీ అత్తగారు మన గుండెకి చచ్చిపోయింది, అందుకు పరదాల దగ్గర దీపం పెట్టాం. ఓరే, మా అత్తగారు ఎప్పుడు చచ్చిపోయారా? అదే మన అమ్మగారు లేరా అయ్యగారు, మీ భార్య మన కార్ డ్రైవర్తో లేచిపోయింది కదా, అది నీ గుండెకి చచ్చిపోయింది. అయ్యగారు అయ్యగారు, అరే ఈ కూడా చచ్చిపోయాడు. ఒకసారి ఇద్దరు లేబరే లేండి అయ్యగారు. ఎవరితో లేచిపోయిందిరా? కార్ డ్రైవర్తో. డ్రైవర్తో లేచిపోతే నువ్వేం చేస్తున్నా? కూర్చోరా. అబ్బా, మా ఆవిడ లేచిపోయిందని చెప్పడానికి పిల్లి చచ్చిపోయింది, కుక్క గొలుసులు తెప్పింది, కలిపింది ఏంట్రా? ఎలా కనబడుతుంది? హలో, ఏమండి సుబ్రహ్మణ్యం గారా? పంతులు గారేనండి? నేనండి, యూమరాపతినండి. యోమరాపతి అంటారు నేనేనండి. ఏంటంటే మరి విశేషం ఏంటంతేనండి, మరి మనకి ఇంకో పెళ్లి సంబంధం చూసి పెడతారండి. నాకేనండి, అదంతా కథ, పెద్ద కథ మీకు చెప్తాను. ఏంటో ఒక విషయం మనకు తెలుసు కదా, మీకు ఎంత హత్తులు ఉన్నాయో ఎంత ఉన్నాయో మీకు తెలుసు కదా. కట్నం విషయంలో రాజీ పడకండి, వచ్చిన కట్నంలో మీకు ₹1,00,000. ఓకేనండి? ఒక్క నిమిషం సార్. రే అలోపతి, అలోపతి, ఏందిరా మళ్ళీ వచ్చారు ఇక్కడికి? కొమ్మ తీసి కాళ్ళ మీద పడ్డా అనుకోకండి, కాలు జారి పడ్డా. నువ్వా? రే నిన్ను ఇరుపంచులు కనపడదని చెప్పానా? ఆ రోజు కొట్టాక సిగ్గులేదా నీకు? అదే లేదు గారు. బాగున్నారా అయ్యగారు? నేను బాగానే ఉన్నాను, నువ్వేంటి? అదే ఉద్యోగం కోసం వచ్చాను అయ్యగారు. సిగ్గులేదు అడగడానికి? అయ్యగారు మిమ్మల్ని నమ్ముకున్నా అయ్యగారు. ఎలాగ నీకు మాత్రం ఈ జన్మకి లేదురా, ఈ జన్మకు ఉద్యోగం నా దగ్గర ఏదో చేయదు. అయ్యగారు తప్పైపోయింది అయ్యగారు, క్షమించండి అయ్యగారు. సరే, మరి అంత అడుగుతున్నావు కాబట్టి క్షమించేసా, కానీ నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి రోయ్. ఏంటి అయ్యగారు? ఇంతకు ముందులాగా ఇంట్లో విషయాలన్నీ చెప్పాలా? అంతేకాదు, ఇప్పుడు నా లైఫ్ పార్ట్నర్ పోయింది కాబట్టి ఆ లైఫ్ పార్ట్నర్ అంటే నా పిల్లాన్ని తీసుకొచ్చే బాధ్యత కూడా నీదే. నేను తీసుకొస్తా అయ్యగారు. అదే ఇప్పుడు నా పనుడు అనిపించుకున్నావురా? మరేంటి, తెచ్చినాకే జీతం. అవునా అయ్యగారు? మీకు ఏమై కావాలి చెప్పండి. సినిమా హీరోయిన్ల దగ్గర నుంచి పిఠాపురం అమ్మాయి దాకా మన దగ్గర అందరూ ఉన్నారు. మనకు అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు వద్దురా, మామూలు అయితే లెగిసిపోతాండ్రు. సినిమా హీరోయిన్ లాంటి వాళ్ళు ఉండాలా. అవునా? ఇలియానా ఓకేనా? ఇలియానా నడు సన్నంగా ఉంటుంది, వద్దురా. అనుష్క? అనుష్క బాహుబలి ముస్లాంలా కనపడింది, మనకు నచ్చలేదా. మరి నిత్య మీనన్? మీనను ఏదో అంతగా అబ్బే లేదా. మరి సమంత? ఏమన్నా సమంత? ఆ అమ్మాయి బాగుంటుందిరా, ఆ అమ్మాయి బాగుంటుంది అంతేంటరా? నా దగ్గర సమంత నెంబర్ ఉంది, ఎటువంటి ఫోన్ చేస్తాను. హలో సమంత? ఎవడరా నువ్వు? సమంత లేదా? సమంతకు ఒకసారి ఫోన్ ఇవ్వు. ఎక్కువ మారుతున్నావు రా. ఎవరు అనుకున్నావు? హలో, ఎవరు అనుకున్నావు? యూమరోపతి రా నా పేరు, యూమరోపతి నా పేరు. ఏమన్నా బీక్తావా? అరే 2 రైస్ మిల్లులు ఉన్నాయి, ఎవరు అనుకున్నావు? యూమరోపతి పెద్ద రౌడీ షీటర్ బే. మాటలు చెప్పేసావా మన పేరు? అడ్రస్ అడుగుతున్నాడు. అడ్రస్ సమంతకి అడ్రస్ నేను చెప్పేస్తాను రా. సమంత సార్ నమస్కారం సార్, నా పేరు యూమరావతి సార్. రాజమండ్రి దగ్గర 2 రైస్ మిల్లు, 3 బిల్డింగ్లు, మావిడి అదే నేనేనండి సార్. సార్ ఏంటి సార్ సీరియస్ మాట్లాడు? అదేంటి సార్, నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయలేదండి. అయ్యో మేము ఎవరికైనా ఫోన్ చేసా? పోలీస్ స్టేషన్కి అంటే ఎరా ఇప్పుడు
నా జీతం మీదరా ఎస్ఐ గారు వస్తారు ఇక్కడికి లేకపోతే రే అసలే పెళ్ళంపై బాధలేనురా అయిపోయారా రే రే. ఈ రోజు చాప్టర్ క్లోజ్. ఏం చేస్తున్నావురా నా జీతం అడిగి జీతం ఏమంటావా పోలీసులు చేతి నువ్వు అండమానేరా అయిపోయింది సంగతి. నా డబ్బులు ఇవ్వరా అయిపోయారు నువ్వు పోలీసుల చేతిలో.